Hi dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy, Warangal. మరి CSE 2025 రౌండ్ 1 కట్ ఆఫ్ అయితే మరి NIT కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. CSE బ్రాంచ్ రావాలంటే 2634 వచ్చింది. ఇది CRL గుర్తుపెట్టుకోండి, ఇది CRL స్టూడెంట్స్. మరి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఏ ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ 3168, వరంగల్లో ఓపెన్లో 3433కి అయితే వచ్చేసింది. ఫీమేల్లో 5524 అమ్మ. ఇది కట్ ఆఫ్స్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. మీకు రౌండ్ 2లో కూడా ఏమైనా రావచ్చేమో చెక్ చేసుకోండి. వరంగల్లో CSE బ్రాంచ్ AIDS ఫిమేల్కి 5596, వరంగల్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్ 5770. మరి అదేవిధంగా చూసినట్టు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను 5948 ఉంది. ఎలక్ట్రానిక్స్ VLSI 7308, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను 9344, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 9601, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ NIT వరంగల్లో త్రిబుల్ ఫీమేల్ 15000కు కూడా వచ్చేసింది. ఇక్కడ NIT వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగ్ 15663 అమ్మ. ఇక్కడ స్టూడెంట్స్ 17600. కెమికల్ ఇంజనీరింగ్ అయితే అదర్ స్టేట్ కోటాలో 22249, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ MSc 24205, సివిల్ ఇంజనీరింగ్ 25725, ఫిజిక్స్ 26990, మెకానికల్ ఇంజనీరింగ్ 27788, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 28071, మెటలర్జీ ఇంజనీరింగ్ వచ్చేసి 31250, బయోటెక్ 35000, కెమికల్ ఇంజనీరింగ్ 37000 ఫిమేలు, మెటలర్జికల్ మెటీరియల్ సైన్స్ ఫిమేల్ 45000. ఇది డేటా. మరి ఈ విధంగా డేటా ఉంది. మరి 46000 ఫిజిక్స్ ఫిమేల్కి, బయోటెక్ 50000కి వచ్చింది, కెమిస్ట్రీ 51378, కెమిస్ట్రీ 51000. ఈ విధమైన డేటా అయితే వచ్చిందమ్మా. మరి దీని గురించి ఓపెన్లో చూసినట్టయితే మరి EWS స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. EWSను మరి EWS మరి NIT వరంగల్ CSAB 2025 రౌండ్ 1 కట్ ఆఫ్ CSE 4000, AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 5900, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీమేల్కు 6400. లక్కీ ఫీలోస్ వీళ్ళందరూ, లక్కీ పర్సన్స్. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ VLSI 8062, ECE నార్మల్ ECE 8178, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఫిమేల్లో 10456. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 13050, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 13336, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 20228, మరి మెకానికల్ ఇంజనీరింగ్ 20582, మరి కెమికల్ ఇంజనీరింగు ఇది EWS 24800, మెకానికల్ ఇంజనీరింగ్ 29000 ఫిమేలు, సివిల్ ఇంజనీరింగ్ 30000 జెండర్ న్యూట్రల్, 33000 వచ్చేసి మెటీరియల్స్ అండ్ మెటలర్జీ న్యూట్రల్, బయోటెక్ న్యూట్రల్ 39000, మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్ ఓన్లీ MSc మ్యాథమెటిక్స్ 39000, కెమికల్ ఇంజనీరింగ్ 41500, ఫిజిక్స్ 42087, మెటలర్జీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 61000. ఇది స్టూడెంట్స్. మరి కెమిస్ట్రీ అయితే 65218. ఇదమ్మా డేటా ఉంది. ఇది ఆంధ్ర స్టూడెంట్స్ కూడా మరి AP వాళ్ళు కూడా మరి ఈ యొక్క అదర్ స్టేట్ కోటాలో చూడవచ్చు. మరి చూసినట్టయితే OBC NCL 4407, మరి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6000, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ OBC NCL 6778, ECE 8844, VLSI ECE నార్మల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 12009, కంప్యూటర్ సైన్స్. ఇక్కడ CSE కూడా వచ్చింది. అదృష్టం, లక్ మనం చెప్పలేం కదా అమ్మాయిలకి. ఇక్కడ చూడండి ఇక్కడ లక్ ఎలా ఉందో. CSE బ్రాంచ్ 12944 వచ్చింది. ఇట్లా కొన్ని CSABలో కొన్ని మిరాకిల్ జరుగుతాయి అమ్మ. జోసాలో మిరాకిల్ జరగవు కానీ CSABలో మరి 16000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్కి 16000కి వచ్చేసింది. మరి ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ 23000. అంటే వాళ్ళు పెట్టుకునే ఆప్షన్ బట్టి కూడా ఉంటుందమ్మా లక్కీగా. మీరు కెమికల్ ఇంజనీరింగ్ 26862, కెమికల్ ఇంజనీరింగ్ 28770, సివిల్ ఇంజనీరింగ్ 33805, మెటలర్జికల్ 36960, మ్యాథమెటిక్స్ 39007, బయోటెక్ 43874, కెమికల్ ఇంజనీరింగు అమ్మాయిలకి 45905, ఫిజిక్స్ అబ్బాయిలకి 52000,
మెటలర్జికల్ 52,000, బయోటెక్ 55,000, కెమికల్ ఇంజనీరింగ్ 57,460, కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ 60,000. ఇది స్టూడెంట్స్ మరి 73,555 మెటలర్జికల్, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 74,000కి ఓబీసీ ఎన్సీఎల్ వచ్చింది. ఇక షెడ్యూల్డ్ క్యాస్ట్ విషయానికి వస్తే మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 51,920, మెకానికల్ ఇంజనీరింగ్ 52,269, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 58,260, కెమికల్ ఇంజనీరింగ్ 1,00,000, కెమికల్లో 1,00,000 వచ్చిన స్టూడెంట్కి కూడా వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 1,09,000, బయోటెక్ 1,17,000, మెటలర్జికల్ 1,24,000, కెమికల్ ఇంజనీరింగ్ 1,28,000 ఫిమేల్కి, మ్యాథమెటిక్స్ 5 years 1,42,000, సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ 1,59,000, ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ మేలు 1,69,000, కెమిస్ట్రీ 1,73,000, కెమిస్ట్రీ 5 years మరి 23,000కి అమ్మాయిలకి అయితే వచ్చింది. మరి ఎస్సీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్టీ స్టూడెంట్స్ యొక్క సీట్లు ఖాళీగా లేవట్టుకున్న పాపం. ఇక్కడ 80,000కి వచ్చింది. ఎస్టీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ, మెకానికల్ ఇంజనీరింగ్ 1,44,000, కెమికల్ ఇంజనీరింగ్ 1,58,000, బయోటెక్ 24,000. వీళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. మరి హోమ్ స్టేట్ చూద్దాం. ఇప్పుడు హోమ్ స్టేట్ ఓన్లీ తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో హోమ్ స్టేట్ ఒకసారి. హోమ్ స్టేట్లో ఓన్లీ తెలంగాణ పౌరులకు మాత్రమే సిఎస్సి బ్రాంచ్ 4,000కి వచ్చేసింది. ఇది ఆల్రెడీ వేరే చోట వచ్చిన వాళ్ళు వీళ్ళకి వచ్చి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. సిఎస్సి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 4,500, మ్యాథమెటిక్స్ కంప్యూటర్ 4,200, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 7,300, సిఎస్సి 8,800, విఎల్ఎస్ఐ 8,200, సిఎస్సి ఇక్కడ విఎల్ఎస్ఐ సిఎస్సి 8,000కి కూడా వచ్చేసింది అమ్మాయిలకి. మరి ఒక్కోసారి మిరాకిల్ జరుగుతాయి అంటాం. మరి సిఎస్సి ఫిమేల్కి 9,300, ఈసీ విఎల్ఎస్ఐ 11,000, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 12,479, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 14,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 15,266, మెకానికల్ ఇంజనీరింగ్ 18,600, కెమికల్ ఇంజనీరింగ్ 25,000, మ్యాథమెటిక్స్ 5 years 25,000 ఫిమేల్కి, కెమికల్ ఇంజనీరింగ్ అబ్బాయిలకి 26,000, సివిల్ ఇంజనీరింగ్ 27,000, మెకానికల్ ఇంజనీరింగ్ 27,927, మెటలర్జికల్ 37,950. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ 41,000 అమ్మాయిలకి, 42,000, మెటలర్జికల్ 42,321 అమ్మాయిలకి, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథ్ 43,484, బయోటెక్ 44,170, బయోటెక్ 55,364, ఫిజిక్స్ ఎంఎస్సి 57,738. ఇక చూసినట్టయితే కెమిస్ట్రీ ఎంఎస్సి 77,496, కెమిస్ట్రీ 5 years అమ్మాయిలకి 80,000 వచ్చింది. ఇకపోతే మరి సిఎస్సి బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్ తెలంగాణ, ఓన్లీ తెలంగాణ బిడ్డలకి 5,163, మ్యాథమెటిక్స్ కంప్యూటింగు 8,093, ఎలక్ట్రాన్ ఈసీ 8,300 అబ్బాయిలకి, ఈడబ్ల్యూఎస్ ఈసీ విఎల్ఎస్ఐ 10,194, త్రిబుల్ 16,216, మెకానికల్ ఇంజనీర్ 21,654, మెటలర్జికల్ 43,440, సివిల్ ఇంజనీరింగ్ 43,965, బయోటెక్ 55,328, మెటలర్జికల్ మెటీరియల్స్ 57,000, బయోటెక్ 61,795, ఫిజిక్స్ 71,335, మ్యాథమెటిక్స్ 97,000, కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి 99,260. మరి ఓబీసీ ఎన్సీఎల్ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో సిఎస్సి బ్రాంచి 6,000కి వచ్చింది, 6,055, సిఎస్సి బ్రాంచ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 7,092, తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 8,300, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 10,240, సిఎస్సి ఫిమేల్కి 10,686 కూడా వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ 11,775, సిఎస్సి బ్రాంచి 14,900, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ 16,797, ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ 19,920, మెకానికల్ 20,040, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 21,475, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 21,613, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 22,560. మరి కెమికల్ ఇంజనీరింగు 27,958, మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి 31,241, సివిల్ ఇంజనీరింగ్ 38,362, మెటలర్జికల్ 43,496, సివిల్ ఇంజనీరింగ్ 41,208 అమ్మాయిలకి, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి 53,147, బయోటెక్ 58,700, బయోటెక్ 59,809, ఫిజిక్స్ 68,464, కెమిస్ట్రీ 89,076, కెమిస్ట్రీ 98,990.
మరి అదేవిధంగా చూసినట్టు ఎస్సీ స్టూడెంట్ హోమ్ స్టేట్ తెలంగాణ వాళ్ళకి 85,865 మెకానికల్ ఇంజనీర్. ఇక్కడ గమనించారో లేదు, మరి సిఎస్సి లేదు. మరి వరంగల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసలు వాళ్ళు ముందే కదలతల్ల ఇక్కడ నుంచి. చూడండి, ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగు 85,000 అబ్బాయిలకి ఎస్సీ. ఎలక్ట్రికల్ త్రిబుల్ మాత్రం 86,405 అమ్మాయిలకి. కెమికల్ ఇంజనీరింగ్ 1,33,300. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 1,45,000. మెకానికల్ ఇంజనీరింగ్ 46,000. 1,46,732 అమ్మాయిలకి. మ్యాథమెటిక్స్ ఎంఎస్సి 1,64,085 ఈ మాత్రమే వచ్చినాయి. ఎస్టీ స్టూడెంట్స్ కూడా సేమ్ ప్రాబ్లం. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా వీళ్ళు సేమ్ ఉన్నారు. 1,07,000కి సివిల్ ఇంజనీరింగు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ వచ్చి 1,92,000. 2,28,000 ఫిజిక్స్ 5 ఇయర్స్. అమ్మాయిలకి 2,58,892. ఇది డేటా మాత్రం స్టూడెంట్స్. మరి ఒకసారి నోట్ డౌన్ చేసుకుని మనం ఒక రౌండ్ 1 వరంగల్ కట్ ఆఫ్ ఇది. మనం అప్పుడు ఏం చేసాం, హోమ్ స్టేటు, అదర్ స్టేట్ అంటే మరి ఏపీ వాళ్ళకి పనికి వచ్చింది, హోమ్ స్టేటు తెలంగాణ వాళ్ళకి పనికి వచ్చింది. అందుకని మరి 2 చేయటం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి రౌండ్ 2కి మనం వెయిట్ చేద్దాం. అది పెరుగుతుంది, రౌండ్ 2కి పెరిగిద్దని నేను ఇక్కడైతే రౌండ్ 2కి ఈ యొక్క టాప్ కాలేజీల్లో పెద్దగా మార్పులు ఏమి జరగవమ్మ నాకు తెలిసి. రౌండ్ 2కి పెద్దగా మరి తిరుచిరాపల్లి కానీ, వరంగల్ కానీ, సూరతకల్ కానీ ఏమి మార్పులు జరగవు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.